ఫారెన్ జాబ్లో చాలా స్కామ్స్ ఇవి జరుగుతున్నాయి కదా సార్, ఇతర ప్రాసెస్ నుంచి వేరే సంస్థ నుంచి. దీని గురించి మీరు ఎలాంటి గ్యారంటీ ఇస్తారు? మీ సైడ్ నుంచి జాగ్రత్తలు ఏం చెప్పగలరు? ఫారెన్ జాబ్స్లలో స్కామ్స్ ఎక్కువ జరుగుతున్నాయి అని అంటే చాలా కుటుంబాలలో ఆర్థిక వ్యవస్థలు కుదేలై ఉంటాయండి. ఎక్కువ శాతం అప్పుల పాలై ఉండి ఈ మధ్యలో కొత్తగా స్కామ్స్ బారిన పడి కొంతమంది అయితే బెట్టింగ్ యాప్స్లలో వాళ్ళ డబ్బును పోగొట్టుకొని యువత మా దగ్గర చాలా మంది వస్తున్నారు. మేము వీళ్ళందరికీ ఒక విషయం చాలా క్షుణ్ణంగా చెప్పాలనుకుంటున్నాం. మీరు చదువుకున్న వాళ్ళకి కనీసము కార్పొరేషన్ సర్టిఫికేట్ అంటే ఏంటి తెలిసి ఉండాలి, లేదా మీరు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ లైసెన్స్ హోల్డర్స్ గురించి కనీసం మీకు అవగాహన ఉండాలి. ఒకవేళ అది లేనప్పుడు మీరు ఏదైనా ఆర్గనైజేషన్కి వెళ్తే మీరు అక్కడ వాళ్ళకి డైరెక్ట్గా ఎటువంటి మొహమాట పడకుండా మీరు గవర్నమెంట్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ లైసెన్స్ హోల్డర్గా అయితే మీరు మీ యొక్క మాకు లైసెన్స్ కాపీ చూపించండి, మేము ఈ డబ్బును చాలా కష్టపడి సంపాదించి తీసుకొచ్చినది. సో మేము చాలా మంది విలేజెస్ నుంచి వస్తారండి, వాళ్ళు గోల్డ్ తాకట్టు పెట్టుకుంటారు, భూములు అమ్ముకుంటారు, వ్యవసాయం పనిముట్లు అమ్ముకుంటారు, ఎద్దులు అమ్ముకుంటారు, అంటే పశువులను కూడా అమ్ముకుంటారు. అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ మ్యాక్సిమం నేను చెప్పాలనుకుంటుంది, ప్రైవేట్ లిమిటెడ్కి తర్వాత ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ లైసెన్స్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. మీరు ముందుగా ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా లేదా ఇది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ లైసెన్స్ హోల్డరా అనేది చూసుకున్న తర్వాత మాత్రమే మీరు ఆ కంపెనీని అప్రోచ్ కండి. అప్రోచ్ అయిన తర్వాత 4 రకాలుగా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత తొందరపడకుండా మాత్రమే వాళ్ళ దగ్గర ఉన్న రిక్రూట్మెంట్ జెన్యూనా లేదా తెలుసుకున్న తర్వాత మీరు ప్రశాంతంగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేయొచ్చు. రెండవది ముఖ్యంగా మేము చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఏ ఏజెన్సీ అయినా ఏ క్యాండిడేట్ అయినా ఇండియన్ ఎక్స్టర్నల్ గవర్నమెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ నుంచి లైసెన్స్ తీసుకున్న వాళ్ళని మాత్రమే మీరు నమ్మండి. ఆ నమ్మకం మిమ్మల్ని కాపాడుతుంది. ఇంకొకటి ఏంటి, భారతదేశ ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన సంస్థల్లో మీరు డబ్బు కడితే ఆ ఏజెంట్ లేదా ఆ సంస్థ యొక్క డీటెయిల్స్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. కాబట్టి ఆ వ్యక్తి కొన్ని వేల రూపాయలని బ్యాంకులో డిపాజిట్ చేసి వాళ్ళకి కొన్ని నామ్స్ ఉంటాయి, ఆ నామ్స్ అన్ని సక్రమంగా పాటిస్తే తప్ప ఆ లైసెన్స్ అనేది రాదు. దీనివల్ల మనం అప్లై చేసిన క్యాండిడేట్ చాలా నిశ్చింతంగా తన ఉద్యోగం వస్తుందనే ఒక నమ్మకంతో ఉండవచ్చు. వేరే ఏ ఆర్గనైజేషన్స్కి వెళ్ళి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్లో కానీ ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ ఉన్న వాటిలలో కడితే వాళ్ళు ఎంతవరకు కరెక్ట్గా పనిచేస్తారనేది మనకైతే ఎంత చెప్పలేము. సో అది మీరు ఒకటి చూసుకొని అలాంటి భారత ప్రభుత్వం చే గుర్తించబడిన సంస్థలు మాత్రమే మీరు అప్రోచ్ కావాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. మా తరఫు నుంచి మేము ఇచ్చే గ్యారంటీ ఏంటంటే, మేము ఒక క్యాండిడేట్ మా దగ్గరికి రీచ్ అయిన తర్వాత ఆయనని ఇంటర్వ్యూ పెట్టించినాక ఇమ్మీడియట్లీ ఆఫర్ లెటర్ ఇస్తున్నాం. ఆఫర్ లెటర్తో పాటు MOL వచ్చిన తర్వాత MOL హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాం. అంటే నువ్వు ఎక్కడైనా వెళ్ళు, ఇది ఎంక్వైరీ చేసుకో. ఈ ఎంక్వైరీ అయిపోయిన తర్వాతనే నీకు వీసా అప్లికేషన్ మేము పెట్టిస్తాం. వీసాను కూడా మేము బిఫోర్ ఫ్లై అయ్యే ముందే క్యాండిడేట్కి మేము వీసా కాపీ ఇచ్చేస్తున్నాము. ఎందుకనంటే ఫేక్ వీసాస్ కూడా ఉంటే తన యొక్క జాగ్రత్తగా ఆ మనిషి చెక్ చేసుకొని నెక్స్ట్ ఫ్లైట్ టికెట్ని బుక్ చేసుకునే విధంగా మేము ఏర్పాటు చేస్తున్నాము. ప్రతిదీ మేము ఒక సిస్టమేటిక్ మేనర్లో చేస్తున్నాము. కాబట్టి మాకు బై గాడ్ గ్రేస్ అండ్ మీ అందరి ఆశీర్వాదం వల్ల బిటాగోడ్ ఇంటర్నేషనల్ ఓవర్సీస్ దినదినమానంగా అభివృద్ధి చెందుతుంది అని నేను నమ్ముతున్నానండి.